హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే జీరా రైస్ ఆలు సమోసా ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ మేమిద్దరమే కలిసి చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ లో మా ఇద్దరిలో ఎవరైతే ముందుగా తింటారో జీరా రైస్ ఆలు సమోసా, ఈ రెండిట్లో ముందుగా ఎవరైతే తింటారో వాళ్ళే గెలిచినట్టు, లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ లో ఆన్ లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మేము నెక్స్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ లో వస్తాయి. ఫ్రెండ్స్, ఇదిగోండి జీరా రైస్ ఆలు సమోసా ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా మా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ రెడీనా? ఓకే, 3, 2, 1 స్టార్ట్. ముందు సమోసా తినండి. ఫ్రెండ్స్, ఈరోజు ఛాలెంజ్ వీడియోలు అయితే నాగవేణి శ్రీవాణి చేస్తున్నారు. సమోసాను జీరా రైస్ అనమాట. మనీషాకి అయితే ఈరోజు రాలేదు, బాగలేదని. అది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కామెంట్లు పెట్టున్నారు కదా, కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ కామెంట్లకి అయితే గ్యారంటీకి అయితే చేస్తాం, ఛాలెంజ్ చేసే చేస్తారు. కాకపోతే కొంచెం లేట్ గా, ఒక వెనక ముందుగా చేస్తారు అనమాట. ఒక వీడియో అందుబాటులో బట్టి, ఇక్కడ దొరికే దాన్ని బట్టి, ఇలా పరిస్థితిని బట్టి చేస్తూ ఉంటారు. అంతేనా శివాని? ఎలా ఉంది సమోసా? సూపర్ గా ఉంది. బాగుందా? ఏమున్నాయి సమోసా లోపల? ఆలు, బఠానీ, పచ్చిమిరపకాయ, బఠానీ పప్పు అన్ని. టేస్ట్ బాగుంటుంది. లోపలికి వేసి మొత్తం నువ్వు కొరుకు. అది శ్రీవానికి తినే అలవాటు పెద్దగా లేదు, ఎప్పుడు వాళ్ళ అమ్మ తినిపిస్తానే ఉంటది. అందుకని చెప్పి కొంచెం తింటే అలవాటు లేదు అనమాట. అంతే కదమ్మా? ఇంట్లో నువ్వు తింటావా, మేము తినిపించిద్దా? అమ్మే తినిపించిద్దా? శ్రీవానికి వాళ్ళ అమ్మ తినిపించిద్దా ఇంట్లో. అందుకని చెప్పి కొంచెం అలవాటు తక్కువ తినేది, అందుకని కొంచెం స్లోగా తినేది అనేది అర్థం కావట్లేదు. చిన్నపిల్ల ఫ్రెండ్స్, అందుకే తినలేకపోతుంది. అన్నట్టు ఈ వీడియో కానీ ఎక్కువగా లైక్స్ వచ్చినట్టయితే శ్రీవాణి ఏం చదువుతుంది, నాగవేణి ఏం చదువుతుంది అని చెప్తాను వీళ్ళు ఒకసారి. వీళ్ళు అంటే డైలీ చేయడానికి కోరదు అనమాట. ఈ పగల కాలేజీకి వెళ్తుంటారు వీళ్ళు. శ్రీవాణి వెళ్ళొచ్చావు కాలేజీకి? ఈ 4 రోజులు పోతే దసరాకి సెలవులు ఇస్తారు వీళ్ళు, హాలిడేస్. ఆ సెలవులు వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. అందరితో కలిపి అప్పుడు మిగతా కామెంట్లకి అన్నిటికీ అయితే ఛాలెంజ్ చేసేస్తారు. అంతే కదమ్మా? నాగవేణి రెండో సమోసా కూడా తింది. శ్రీవాణి సమోసా తిన్నాను. ఏం రైస్ అది? జీరా రైస్. ఇప్పుడు కామెంట్ లో నన్ను తిడతారు, అమ్మాయి నోట్లు పెట్టుకుంటే నువ్వు మధ్యలో మాట్లాడుతున్నా అడగంటారు. మాట్లాడకపోతే తల ఉంచుకుని అట్లే తింటున్నారు ఫ్రెండ్స్. అందుకని మన మ్యూజిక్ అయితేనే బాగుండట్లేదు. అందుకని వీళ్ళతో మాట్లాడాలి, కొద్దిగా అలవాటు చేద్దామని వీడియోలోకి మాట్లాడిస్తున్నాను. కొన్ని వీడియోలు పోయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారు. అంతేనమ్మా? తర్వాత వీడియోలో కూడా వీళ్ళతో పాటుగా ఛాలెంజ్కి నేను కూడా వస్తాను. ఓకేనా? మేమందరం కలిపి ఛాలెంజ్ చేస్తాం అన్నమాట.
సమోసా శివాని. శివాని 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మనకు దగ్గర ఊర్లో అప్పుడు మనం చెప్దాం ఎక్కడ ఏ ఏరియా మనం ఉండేదని. మనకు దగ్గర ఊర్లో మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కలిపి ఛాలెంజ్ చేద్దాం. ఇక్కడ దగ్గరలో మన ఏరియాలో దగ్గరలో ఉండే సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కలిపి ఛాలెంజ్ చేద్దామా ఫ్రెండ్స్? మాకు ఇప్పుడు కాదు, మాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మీ విలేజ్ ఏందని కానీ అడుగుతున్నారు. మీ విలేజ్ చెప్తున్నారు కదా, ఆ విలేజ్ కూడా చెప్తాము. మా ఏరియాకి దగ్గరలో కానీ ఎవరన్నా మా సబ్స్క్రైబర్లు అన్నట్టయితే అక్కడికి వచ్చే అక్కడికి రావడం లేకపోతే వాళ్ళు పిలవడం చేసేసి మీతో పాటుగా అయితే ఛాలెంజ్ చేస్తాం. కామెంట్లను బట్టి పెట్టిన కామెంట్ కి ఎక్కువ లైక్స్ ఎవరు వస్తే వాళ్ళతో అయితే ఛాలెంజ్ చేస్తాము. అది ఎప్పుడు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలన్నమాట. అయిన తర్వాత అయితే పెడతాం అయ్యి. అప్పుడు దాకా అయితే మన ఇది ఛానల్ అయితే అలాగే చూస్తా ఉండండి, సపోర్ట్ చేస్తా ఉండండి. ఏం గొంతు పట్టుకోమా శివాని? కనపడుతుంది తిను ఆ సమోసా కూడా. గొంతు పట్టుకుంటుందా? రైసా సమోసానా? రైసే గొంతు పట్టుకుంటుందా? టేస్ట్ గానే ఉందిగా. మనం ఈసారి ప్రిపేర్ చేసుకొని చేద్దాం ఛాలెంజ్. అంత టైం ఉండకపోతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ చేయడానికి ఇలా పగలు కాలేజీకి వెళ్తున్నారు, టైం ఉండట్లేదు. ఇంకా ఖాళీగా ఉన్న టైంలో చేయాలంటే ఇంక తయారు చేసి తినడానికి టైం కావట్లేదు. అందుకని బయట తెచ్చేస్తున్నాం అవన్నీ. ఇంతేనా? కాలేజీ సెలవులు ఇచ్చినప్పుడు అయితే అప్పుడు ప్రిపేర్ చేసుకొని ఛాలెంజ్ చేస్తాం. అప్పుడైతే ఈజీగా ఉంటుంది, బాగా నీట్ గా చేసుకుంటారు. వచ్చు అన్ని మీకు శివాని, నువ్వు అన్ని రకాలు చేస్తా ఉంటాయి. శివు తింటమే రాదు కానీ అన్ని చేసింది. లక్ష మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత చాలా చేయాలి. మనం సబ్స్క్రైబర్లతో కలిపి ఈటింగ్ ఛాలెంజ్ చేయాలి, ప్లస్ మీ అందరూ హోమ్ టూర్లు చేయాలి. ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఏం వర్కులు చేసేది అని చూపించాలి. 1,00,000 మంది అయిన తర్వాత ఏంటి అన్ని వాటర్ 2 గ్లాసులు వాటర్ అయితే ఏమి నువ్వు సబ్స్క్రైబర్లతో పాటుగా ఒకసారి కూర్చోబెట్టాలి శివాన్ని ఛాలెంజ్కి. శివాని తింటావా? వాళ్ళే ఎగురుతారా? ఎందుకని
నేను అయిపోయిందిలే నావేంది. నేను తింటవా కానీ మరి 2 రాములు పట్టుకొని పెట్టేస్తే అయిపోయా. సమోసా మొత్తం తినేసి అయిపోయింది ఒకసారి. ఆ రైస్ అనేది ఏముంది 2 సార్లు తీసుకుంటే అయిపోతాయి. నీళ్ళు అవుతుంది అయిపోయిందా నాగేది? అది అయిపోయింది. శివాన్ సీటింగ్ చేసి కూడా వెళ్ళాలి. చీటింగ్ చేసింది కదా. ఏం చేసింది చూడండి ఫ్రెండ్, సమోసా ఏది ఎక్కడ వేసావు? ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంది. అయినా కానీ గెలవలేదు. చూడలేదు అనుకుంది నన్ను. నేను చూశాను. చూసారుగా ఫ్రెండ్స్ మా ఛాలెంజ్ ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ తిన్నా. శ్రీవాణి అయితే నన్ను చీట్ చేసింది. నేను చూడలేదు అనుకుంది. వెనకాల అయితే పెట్టుకుంది. అయినా కానీ ఓడిపోయింది. శ్రీవాణి మా ఛాలెంజ్ ఎలా ఉందో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది కామెంట్లు పెట్టారు చాలా రకాలుగా ఈటింగ్ ఛాలెంజ్లు చేయమని. అన్ని కామెంట్లకి అయితే మేము చేస్తాము. మాకు ఇప్పుడు అందుబాటులో ఉన్నవి వెంటనే పెడుతున్నాము. మీరు పెట్టిన కామెంట్లన్నిటికీ మేము నిదానంగా అయినా వీడియో చేస్తాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై.